హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా హాట్‌గా ఉన్నాయి. పొత్తులపై అన్ని పార్టీలు కత్తులు దూస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉంటే బీజేపీని కూడా పొత్తులో యాడ్ చేసుకోవాలని ఇరు పార్టీ నేతలు భావిస్తున్నాయి. దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడి పొత్తులోకి రావాలని చెప్పేసి ఆహ్వానించారు. ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఏపీ రాజకీయాల్లో పొత్తులు పొడిస్తే టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందా? లేదంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా? వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. ఏపీ రాజకీయాలు ఇప్పుడు అన్ని తికమకగా కనిపిస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉన్నట్టు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, పొత్తుల చుట్టూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. సో ఏం చెప్తారు పొత్తుల గురించి? ప్రధానమంత్రి పార్లమెంట్లో వారి పనులు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పథకాల బటన్ ఆయన నొక్కుంటున్నాడు. చంద్రబాబు గారు ఇంకా ఎవరిని కలుస్తారేమో కొత్త పార్టీలని, ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ కొత్త పార్టీలను సృష్టించి వాళ్ళకి క్యాండిడేట్లను సర్దేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. రైతు వారే వాళ్ళ పనులు చేస్తూ ఎవరి ఉద్యోగాలు ఎవరి పిల్లలతో వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు. ఓటర్ అనేవాడు ఒక స్థిరమైన లక్ష్యానికి వచ్చేసాడు. దానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు గారు. మరి ఎందుకో ఆయన వేసేటువంటి ప్రతి ఒక్క రాంగ్ స్టెప్ కొంత అవతల వారికి ఊతాన్నిచ్చే పరిస్థితులు కనబడుతుంది. పొరపాటు, గ్రహపాటు, అలవాటు. గ్రహపాటు వలన ఒకసారి ఒక తప్పు చేయొచ్చు, మేల్కొని అడుగు ముందుకేయచ్చు. రెండోసారి పొరపాటున ఒకరిని వదిలి మళ్ళీ ఇంకో చోటకు వచ్చేయచ్చు. ఇక అది అలవాటు అయిపోయింది అనుకోండి, ఓసై ఇది ఇంతే కదా అనుకుంటారు. ఒక గ్రామంలో అనాదిగా ఎండిపోయినటువంటి 5 సంవత్సరాల నుంచి ఎండిపోయిన ఒక పెద్ద బావి ఒకటి ఉందట, వర్ల బావి. అందులో బిందేసినా కూడా నీళ్లు మునిగేది కష్టంగా ఉంది. అలాంటి ఎండిపోయిన బావిలో ఈత రాని వాడు ఆ బావిలో ఈత కొడదామని చెప్పి అందులో దూకి ఆ బావిలో మట్టి మొత్తాన్ని పైకి తోడుతూ ఉంటే, అయ్యో నా అభిమాని, నేను ఇష్టపడే వ్యక్తి, మన ఇంట్లో తిరిగేవాడు, మన సంఖలో కూర్చునేవాడు అని చెప్పేసి మరొక ఈత వచ్చిన మేధావి ఆ బావిలో దూకాట. అంటే ఈత రాని వాడిని ఒడ్డుకు చేర్చడానికి ఈత వచ్చినాడు కనుక పోతే ఇద్దరు కలిసి కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది సందం. అల్టిమేట్గా ఏంటంటే బీజేపీ పార్టీ ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ గ్రహ జాతక ముఖచిత్రం, వాళ్ళు తెర వెనక ఆడుతున్నటువంటి మాయా నాటకాలపై ఈ రోజున చర్చ కొనసాగుతుంది. నెంబర్ 2, నాకున్నటువంటి కించిత్ జాతక పరిశీలనలో 99.9% టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే జనసేన బీజేపీతో ఉండొచ్చేమో, కానీ అట్లాగే జగన్తో పొత్తు అయితే ఉండదు. ఒకే అంశం చుట్టూ తిరుగుతుంది చరిత్ర అంతా. పబ్లిక్ కన్ఫ్యూజ్ లేదు, ఉన్నది సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆ అధినేతలు వాళ్ళకు సంబంధించినటువంటి సిబ్బంది తప్ప ఓటర్ స్థిరంగా ఉన్నాడు. ఇక్కడ బీజేపీ 5 నుంచి 6-7 చోట్ల బలమంగానే ఉన్నదని చెప్పచ్చు. ఒకటి హిందూపురం, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, అనకాపల్లి, కాకినాడ. ఈ 5 ఎంపీ స్థానాలు బలంగా ఉంది. ఈ 5 ఎంపీ స్థానాలు ఎవరిని వదులుకొని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన 40 సీట్లు ఆయన కావాలని కోరుతున్నాడు.
ఎంపీలు కలుగుతున్నారు. వాళ్ళకు 15 ఇస్తానని మాట ఇచ్చి ఉంటాడు. మరి 10 సీట్లకు బీజేపీ లొంగుతుందా? బీజేపీకి ఏపీతో అంత అవసరం ఏముంది? వాళ్ళు 0.5% ఓట్ షేర్, 1% ఓట్ షేర్. ఇలాంటి ఈక్వేషన్స్లో పురంధరేశ్వరి గారు విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి, పరిపూర్ణానంద సరస్వతి గారు హిందూపురం నుంచి పోటీ చేయడానికి, నాగబాబు గారు నరసాపురం నుంచి పోటీ చేయడానికి, అంటే పదవీకాంక్ష కోసం వారు పార్లమెంటు సభ్యత్వాలని కాపాడుకోవడం కోసం బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాలు చేస్తుందన్న భావన కలుగుతుంది. రెండోది, తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ పెట్టుకున్నా కూడా 8 to 10% మైనారిటీ ఓట్లు ఈ కూటమి కోల్పోద్ది. ఆ భయం చంద్రబాబుకు ఉంది. ఇక్కడ చంద్రబాబు గారి యొక్క వ్యూహం ఏంటి అని అంటే, బీజేపీ మాతో ఉంది కాబట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్ ఉంటాడు, కొంత డైలమాలో ఉంటాడు. బీజేపీ ఎటు వెళ్తే వేద్దాం అన్నాడు ఒకడు. కొంతమంది ఆలోచిస్తారంటే చెట్ల కింద చుట్టలు కాల్చుకోవడానికి జ్ఞానం మనకు లేదు. నేను చర్చ జరిగింది ఒక చోటకి, ఏదో గ్రామంలోకి వెళితే ఆ రచ్చబండ చర్చ జరుగుతుంది. అరే, చంద్రబాబుతో బీజేపీ కలిసిందనుకో పబ్లిక్ ఏమనుకుంటారా, అమ్మని అబ్బా వైసీపీ జగన్ ఓడిపోతున్నాడు రా, కాబట్టి వాళ్ళ సమాచారం ఉండబట్టి బీజేపీతో చంద్రబాబు వాళ్ళు కలుస్తున్నారు అన్నటువంటి చర్చ పోద్ది అని ఒకడు. నిజం, అది కరెక్టే. ఇక్కడ ఓటర్ ఎలా ఉన్నాడు అంటే, తాను ఏ పార్టీకి ఓటు వేయాలో మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ ఆశావహులు, గత కొంతకాలంగా పదవులు అనుభవిస్తున్నటువంటి కొంత వ్యక్తులు మళ్ళీ పదవి రాదేమో అన్నటువంటి దుగ్ధ వ్యామోహంతో శోకసంద్రంలో మునిగిన వారు, వారికి మాత్రమే ప్రస్తుతం ఈ పొత్తులు కావాలి. కాకపోతే ఇక్కడ బీజేపీ ఎథిక్స్ని వదిలి ఈ జనసేన టీడీపీతో కలుస్తుంది అనడానికి ఆస్కారాలు అయితే అక్కడ లేవు. మేము కలవాలని నేను కోరుకుంటు, ఎందుకంటే ఇవాళ కుంభరాశిలో చంద్రుడు పోతున్నాడు కాబట్టి ఆ విష ప్రయోగం అక్కడ జరిగితే సరిపోద్ది. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ పబ్లిక్ బీజేపీ టీడీపీకి పోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను. పోతే అందరూ సాపు చుట్టుకు పోతారు ఒకేసారి. ఎందుకు చాప చుట్టుకు పోతారు? 2014లో ఆ ముగ్గురు కలిస్తే గెలవలేదా? ఆ రోజు 63 సీట్లతో జగన్మోహన్ గెలిచి 1% ఓటు షేర్తో ఓడిపోయినాడు. ఏదైనా ఓటమికి ఒక అడుగు చాలండి. ఇప్పుడు పవర్లో ఉన్నాడు, అదే వ్యక్తి పవర్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డే ఓడించుకోవాలి తప్ప, జగన్మోహన్ రెడ్డే ఓడించుకుంటాడు తప్ప ఒకటితో ఓడించుకోవడానికి అవకాశం లేదు. అదే చంద్రబాబు ఓడించాలంటే జనసేన ఉండాలి, బీజేపీ ఉండాలి. ఈ ముగ్గురు కలిసినప్పుడు ఆ కూటమి ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఓటు శరాలకు పోతుంది అనుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదండి, ట్రాన్స్ఫర్ కాదు, అవకాశం ఛాన్స్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి 5 నుంచి 8 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు వదిలికి చంద్రబాబు వెళ్తాడా? వెళ్ళడుగా. అలా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు అని అంటే తన ఓటమిని అంగీకరించి కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కోరుతున్నాడు, తన ఓటమిని అంగీకరిస్తున్నాడు. లాస్ట్ 20 days నుంచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఓట్ బ్యాంక్ మొత్తం చేంజ్ అయింది. మనడు 40 పట్టుకొస్తాడు, నలుగురికి పంచుతాడు, మనవాడు కూడా ఒక మంచి పదవిలోకి వస్తాడని కలలు కన్న ఆశలపై కూడా పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లేశాడు. ఎందుకు రేపు ఆయన ఇప్పుడేమి కన్ఫామ్ అవ్వలేదు సీట్లు ఎక్కడ, ఆయన ఎన్ని స్థానాలు పోటీ చేస్తాడు అనేది? ఎవరెక్కడ పోటీ చేసినా ఈయన భీమవరం నుంచి పోటీ చేస్తాడు, అసెంబ్లీకి పోటీ చేస్తాడు, ఇన్ సేమ్ టైం
లోక్సభ కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక పార్లమెంటు స్థానంలో పవన్ పోటీ చేసి గోడ మీద పిల్లిలా కూర్చుంటాడు. అయితే అటు లేకపోతే ఇటు. కాదని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏమన్నా నేను చెప్పింది తప్పు అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ వ్యూహాత్మకంగా గేమ్ ఆడుతున్నాడు. తాను పోతూ పక్కని బాగుపడదాం, నేను బాగుపడకూడదు, నా పక్కడు బాగుపడకూడదు. అట్టగే ఎదుటివాడిని ఓడించి తాను గెలవాలి అనుకునేవాడు మగధీరుడు అనుకోవచ్చు. ఆయన్ని ఓడించి ఇంకో ఆయన పదవికి ఇస్తానన్నవాడు ఎలా అవుతాడు? ఇప్పుడు ఉదాహరణ మీడియా ఉంది, జగన్ని దించాలి అనేటువంటి కంకణం కట్టుకున్నవి ఒక వర్గం, జగన్ గెలిపించాలని ఒక వర్గం. సో ఇక్కడ రెండు పక్కల సమన్యాయం చూసినట్లయితే ప్రస్తుతం అయితే మాత్రం టోటల్గా పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్గా ఉన్నారు. అంటే పబ్లిక్ అంటే రాజకీయ నాయకులు అనిశ్చిత లక్షణాలతో కూర్చున్నారు, పిచ్చెక్కి కూర్చున్నారు. ఎవడు ఎటుపోతాడు, ఈడ క్యాండిడేట్లు మారుస్తాడు, కొత్త క్యాండిడేట్లు వస్తారు, బయటికి పోతారు, వస్తున్నారు, పోతున్నారు. సో ఇక్కడ జగన్ అనే వ్యక్తి 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. ఒక్క జగన్ అనే వ్యక్తి 175లో పోటీ చేస్తున్నాడు. గెలిచినా తానే, ఓడినా తానే. అది సింహం యొక్క లక్షణం. అది సింహం ఎప్పుడు కూడాను ఒకటి చేతిలో సావదండి. సింహం యొక్క చరిత్ర చూసినట్టయితే తనకు తానుగా సూసైడ్ చేసుకుంటుంది, తలకాయ గొడకేసి కొట్టుకుంటుంది తప్ప ఇంకొక జీవి చేతిలో చావడానికి సిద్ధపడదు. ఇన్ సేమ్ వే బలమైనటువంటి ప్రత్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కనబడతలేదు. సో చంద్రబాబు అసలు అమిత్ షాని కలవడమే తప్పు. ఎందుకు తప్పట్టారు? ఇతని యొక్క సామర్థ్యం ఏంటి, ఇతనెవరు, ఇటు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అమిత్ షా కుటుంబం మీద మాట్లాడిన మాటలు, వేసిన రాళ్ళు వీళ్ళు మర్చిపోయిన వాళ్ళు మర్చిపోరుగా. నేను లోకేష్ తండ్రిని, భువనేశ్వర మొగుడిని, ఎన్టీ రామారావు అల్లుడిని అని చెప్పాడని, నేను ఖర్జూరపు నాయుడు కొడుకు నుంచి ఎక్కడ చెప్పుకున్నాడా? నీ తండ్రి కంటే తర్వాత వీళ్ళందరూ కూడాను. కాబట్టి ఇక్కడ నైతిక విలువలకు వదిలి, తిలోదకాలు వదిలి బీజేపీ పంతన చేరి వాళ్ళ మద్దతు కోరడం జరిగింది అంటే ఓ రకంగా తెలుగుదేశం పార్టీ ఆత్మహత్య దృశ్యంలో ఉందని చెప్పచ్చు. ఓకే, అంటే చూడండి, లాస్ట్ మంత్ జగన్కు ఉన్నటువంటి టైట్ పొజిషన్, జగన్ చాలా డైలమాలో పడ్డాడు. తాను చేసే ప్రతిదానికి వ్యతిరేకత వచ్చింది. మనం గతంలో చెప్పాం, అక్టోబర్ 26వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క జాతక పరిస్థితులు మారుతున్నాయి. దీని ప్రభావం భవిష్యత్తులో రాజకీయ ఎత్తుగడలు చిత్తుగడలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు ఎక్కడుంటారు, ఎడిపోతా తెలియని పరిస్థితిగా ఉంటుంది. టోటల్గా రాజకీయ ముఖ చిత్రం క్లమ్జీగా మారుతుంది అని చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్గా అదే రకంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 6 నుంచి 9 సీట్లు అడుగుతున్నారు జనసేన పార్టీ. అది మనం ఆల్రెడీ గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇదే చివరికి సినాలు బీజేపీతో చివరికి ఏమొస్తారంటే 30 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇస్తా, మీరు పంచుకోండి. ఎవరు జనసేన బీజేపీ ఆ 30 సీట్లు పంచుకోవాలి. 145 సీట్లు మేము పోటీ చేస్తాం. ఈ స్థితికి వస్తుంది. సో నా అంచనా ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన అక్కడ కేంద్రానికి రుచించదు, రుచి లేదు కాబట్టి వాళ్ళు తటస్థంగా ఉన్నారు. నా అంచనా ప్రకారం 90% బీజేపీ టీడీపీతో వెళ్ళదు. పవన్ కళ్యాణ్ వరకు మంచి ఆఫర్ ఇచ్చి వదిలిపెడతారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా, ఏం చేసుకుంటాడు అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ప్లానెట్స్ ఈరోజు మారుతున్నాయి కాబట్టి 15వ తారీఖు లోపుగా పొత్తులపై అది మంచికి కానీ చెడుకు కానీ ఏదో ఒక నిర్ణయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఏది ఎలా వచ్చినా 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి
గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. 175 175 స్థానాలు జగన్ పోటీ చేస్తున్నాడు. అన్ని స్థానాలు జగనే పోటీ చేస్తున్నాడు. అంటే అభ్యర్థులు కాదు అక్కడ పోటీ చేస్తుంది వైసీపీ నుంచి జగన్ ఒకడే. అంతే. జగన్ చూసే ఓటేయాలి ఎవరు అంతే. ఓటేసినా. ఏంటి ఇప్పుడు సరే మీరు కలవరని మీరు చెప్తున్నారు, ఒకసారి కలిశారు, బీజేపీ జనసేన టీడీపీ 3 కలిశాయి. 2014లో ఎలాంటి కాంబినేషన్ రిపీట్ అవుతుందో అలాంటి కాంబినేషన్ రిపీట్ అవడానికి ఆస్కారం లేదని ఎలా చెప్తారు మీరు? అంటే ఆ రోజు ఉన్నటువంటి విధానాలు వేరు, ఈరోజు మారేటువంటి పరిణామ క్రమాలు వేరు. నేను పుట్టినప్పుడు అలాగే ఉండి ఇప్పుడు ఎలా ఇట్లా అనుకుంటాం మనం. ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు వాతావరణం, ఆ రోజు గ్రహస్థితులు అలా ఉన్నాయి. అప్పటికి 23 స్థానాలు బలమైన ప్రత్యర్థికి వచ్చారు కూటమిలో కూడా 175లో కదా. ఆ రోజున మరి ఒక అబద్ధం చెప్పినట్టుదే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఈరోజు ఆ అబద్ధాలు మొత్తం ఏమైనాయి ఈ రోజున? లేదు ఈ పథకాలు ఏమన్నా చెప్పమానండి. బహిరంగంగా జగన్ ఇచ్చిన పథకాలు మేము వెయ్యం, మేము ఇవ్వం. రుచి మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాల వల్ల లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్కి ఓటు వేయకుండా మాత్రం ఉండరు. ఇక వెయ్యలేదంటే వాడు దృష్టిలో మనిషే కాదు వాడు. అంతే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో పసుకుంకాలు 10,000 రూపాయలు వేశారు, కానీ ఫలించలేదు. కానీ ఇతను మొదటి నుంచి తను అనుకున్నటువంటి పథకాలు మొత్తం కంప్లీట్ చేసుకొచ్చాడు. సో పథకాలే పరమావధిగా పెట్టుకున్నాడు కాబట్టి సో నా అంచనా సీ వాటర్, రూరల్ వాటర్ పథకాలు పొందడం 2,36,00,000 మంది ఎవరైతే ఉన్నారో ఆ ఓట్ బ్యాంకు చేయలదు. అదే జగన్ ధైర్యం. నవరత్నాలే నవగ్రహాలే ఆంధ్రప్రదేశ్ను శాసిస్తున్నాయి కాబట్టి ఇది బీజేపీ అధిష్టానం గుర్తించింది అనుకుంటున్నాం. ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవు. ఇద్దరి కోఆర్డినేషన్ బాగుంది. ఈయన పోతున్నాడు తెచ్చుకుంటున్నాడు, సమన్వయం బాగున్నప్పుడు దాన్ని చెడగొట్టుకొని అందాన్ని దాచపండు పొలనా అని ఈ గెలవని ఈ కూటమిలో కలిస్తే నష్టపోయేది బీజేపీనే. ఇప్పటిదాకా కాస్త పరువు ప్రతిష్టలు కాపాడుకొచ్చారు, దాన్ని పోగొట్టడం అవుతారు. ఓకే, లేదు ఇంకో ఆలోచన చేయొచ్చు. ఈ చంద్రబాబు నాయుడు పొత్తులో కలుపుకోకపోతే ఇతను చాలా డేంజరు, ఖాళీగా ఉంటే పోయి మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తాడు అవకాశం. లేదు వైసీపీతో కలవచ్చు. చంద్రబాబు వైసీపీ కలవకూడదని భవిష్యత్తులో ఎక్కడ ఏం లేదు. మళ్ళీ కొత్త పార్టీ వస్తుంది, ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ కనుక కొత్త అదే ఒంటరిగా వస్తే చివరికి వైసీపీతో కలవడానికి కూడా చంద్రబాబు సిద్ధపడతాడు. సో 2019, 2024 మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో నైతికంగా నవరత్నాలే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయి. ఓకే, పొత్తు ఉన్నా లేకున్నా పెద్ద ప్రభావం చూపదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో 40% ఓటు షేర్ ఇద్దరికి ఉంది, ఇద్దరిగా 20. గతంలో 6% జనసేనకు ఉంది. అది ఇంకొక 2-3% పెరిగితే ఓకే, అది 12% దాకా పోయింది అనుకోండి, మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది. కానీ అంత దూరం ఆ షేర్ పోదు అనేది కాన్ఫిడెన్షియల్. సో తప్పనిసరిగా బీజేపీ పొత్తు ఉండాలని కోరుకుంటున్నాం, కూటమితో వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నాం. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ఒకవేళ కలిసినప్పుడు కొంత ఆలోచన పోద్ది పబ్లిక్లోకి, పవన్ జగన్ ఓడిపోతున్నాడు కాబట్టి బీజేపీ వీళ్ళతో కలిసిందని వీళ్ళే బూస్టప్ చేసుకోవచ్చు. ఓకే, అయినప్పటికీ మడమ తెప్పడు, మాట తప్పలు. సో మరి ఇప్పుడు చారి గారు మీరు చాలాసార్లు చెప్పారు జగన్ 107 స్థానాలతో గెలుస్తాడు, ఖచ్చితంగా విజయం సాధిస్తాడని. నిన్న తాజాగా ఒక మీడియా సంస్థ ఒక సీ ఓటర్ సర్వే సర్వే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, ఏదైతే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టీడీపీకి 15 వస్తే వైసీపీకి 8 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పారు. మరి దానికి ఏం చెప్తారు? ఇండియా టుడే సర్వే ఓకే, వాళ్ళు ఇండివిజువల్గా చేయలేదు, సీ ఓటర్ సర్వే చేశారు. సీ ఓటర్ సర్వే మీద అంత క్రెడిబిలిటీ లేదు. సీ ఓటర్ సర్వే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, ఇండియా టుడే సర్వే కరెక్ట్గా వస్తుంది. ఇండియా టుడే ప్లస్ సీ ఓటర్ సర్వే జరిగింది కాబట్టి అది
క్రెడిబిలిటీ లేనటువంటి సర్వే. ఇంకా సీఓడు నాకు ఒక రకంగా చెప్పాలి, నా ఆస్ట్రాలజీ ప్రొడక్షన్ కరెక్ట్గా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో కాబట్టి ఏది ఏమైనా నేను 107 చెప్పాను, దానికి బద్ధుడినైనా ఉన్నాను. ఇంకో 10 సీట్లకు పెరిగే అవకాశాలు మాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో 107 కంటే ఎక్కువే వస్తాయి కానీ తక్కువ తగ్గదు. ఆ మార్జిన్ అయితే కంటిన్యూ ఉంటుంది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు, ఎంతమంది వచ్చినా. ఫర్దర్ బహుశా నాకు లిస్టులు లేకపోవచ్చు, ఇంకా లిస్టులు ఉండకపోవచ్చు. ఆల్రెడీ 35 మార్చారు కాబట్టి ఇంకా అంత అది మార్పు. ఈ 50లోనే వచ్చేటువంటి బోనస్సే ప్రభుత్వానికి మెజారిటీ. ఓకే, ఈ 50 మందిలో కొంచెం ఇబ్బంది. 50 మందిలో వచ్చేటువంటి మెజారిటీనే బోనస్ మెజారిటీ. సో అతనికి కావాల్సిన 100 సీట్ల వరకు 100-110 సీట్లు వ్యూహాత్మకంగా గెలుస్తున్నాడు. ఈ పై వచ్చేటువంటివి బోనస్. సో కాబట్టి ప్రభుత్వం సుస్థిరంగానే కొనసాగుతుంది. రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మకర కుంభ మీనరాశులు ప్రభుత్వం కాదు, అందులో ఒకరు పవన్ కళ్యాణ్ ఉన్నారు, వారు చంద్రబాబు గారు ఉన్నారు. ఆ కలయిక విషయోగ ప్రయోగం జరుగుతుంది. దాని మీద గ్రస్తులకు వ్యతిరేకంగా ఉంటాయి. నా అంచనా ప్రకారం కూడా ఒకానొక పరిస్థితిలో చంద్రబాబుకు కూడా పవన్ కళ్యాణ్ ఎదురు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 15 తర్వాత. ఫిబ్రవరి 15 తర్వాత వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేక స్పీచ్లు. ఆల్రెడీ ఒక అసహనం చూపించాడు. వాళ్ళు మా పొత్తు ధర్మంలో 2 ఇచ్చారు, మేము 2 ఇచ్చామని. రేపు ఈయన 6 అంటాడు. ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జనసేన ఆల్రెడీ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు కూడా. తిరిగి క్యాండిడేట్లు ఎదుర్కోవాల్సింది ఎవరు? టీడీపీ. ఓకే. సో తన వ్యూహం ప్రకారం తాను వెళ్తున్నాడు, అసలు వ్యూహాన్ని అనుభవిస్తున్నాడు. ఈయనక వ్యూహాలు పన్నుతూనే ఉన్నాడు. కొత్త పార్టీలు సృష్టించడం, వాళ్ళ క్యాండిడేట్లు పంపించడం. ఇప్పుడు జనసేనకి క్యాండిడేట్లు ఇవ్వాలి, బీజేపీకి క్యాండిడేట్లు ఇవ్వాలి, వీళ్ళ క్యాండిడేట్లు చూసుకోవాలి, వీళ్ళంత డబ్బులు సర్దుకోవాలి. ఇప్పుడు చంద్రబాబుది నోటుతో కూడిన మాట, జగన్ది నోటితో కూడిన మాట. కాబట్టి ఈ నోట్లు ఎత్తుక్కోవాలి, ఆయన నోరు మెదపాలి. సో కాబట్టి రాంచన ప్రకారం జగన్ వెళ్ళొచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీ ఆలోచనలపై కొద్దిగా మనవాడు నీళ్లు జల్లొచ్చాడు. టైరుబాయ్ మై హోనా అని చెప్పొచ్చు ఉంటాడు. సో దాని మీద ఇందాక అమిత్ షా కూడా మా నేషనల్ మీడియా చూస్తూ మిత్రులు వస్తుంటారు పోతుంటారు, ఇంకా మేమే నిర్ణయాలు తీసుకోలేదు, త్వరలో నిర్ణయిస్తాం, ప్రస్తుతానికి ఏ నిర్ణయం లేదు అని మనకు చెప్తున్నారు. కాబట్టి నా అంచనా ప్రకారం ఉండకపోవచ్చు, క్వశ్చన్ మార్క్. సరే, ఉన్నా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకో 5% షేర్ పెరుగుతుంది మాకు, అంతే. మీకు అంటున్నారు డైరెక్ట్గా. ఎందుకంటే నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని కొన్ని ఛానల్స్, కొన్ని వెబ్సైట్లో నన్ను పేటీఎంగా మార్చారు, నన్ను వైసీపీ అభ్యర్థిగానే చూశారు. వై నాట్? నాకు ఓటు హక్కు ఉంది కదా, నాకు భావ స్వేచ్ఛ నాకు ఉంది కదా. వాళ్ళ భావన అదే, నేను వైసీపీ క్యాండిడేట్నే, అలాగే అనుకోండి. నాకు వచ్చిన నేను ఓటు ఎవరికి నాకు బాగా తెలుసు, నేను ఓటు ఎవరికి వేస్తాను నా తర్వాత తెలుసు. కాబట్టి పబ్లిక్ నడమంటే మనం బావాలి. వాడు పేటీఎం అన్నాడు, నమస్కారం నేను పేటీఎంనే, నేను వైసీపీ క్యాండిడేట్నే, వైసీపీ క్యాండిడేట్నే, టీడీపీ శత్రువునే, నాకేదేం లేదు. ఉన్నదో మా మొత్తం 360 ఓట్లు. మా ఇంట్లో 365 ఓట్స్ ఉన్నాయి. మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక బూత్ మాది, ఆ బూతే మెజారిటీ వస్తుంది వైసీపీకి ఈసారి. కాబట్టి ఇక్కడ పబ్లిక్ మనం బావాలి. వాళ్ళను ఆ రకంగా చూస్తున్నారు. నన్ను వైసీపీ క్యాండిడేట్ చూడండి, తప్పే ఉంది అందులో. కాబట్టి ఇవన్నీ భయపడేది కాదు. మా బ్లడ్ వేరు, మా ఏరియా గాలి వేరు. సో కాబట్టి కామెంట్లు పెట్టేవాళ్ళ కోసం నేను ఆలోచిస్తే మేము పనిచేయలేం. కాబట్టి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. అట్లాగే వైసీపీ మాత్రం ఎక్కడా కూడా నిద్రలో కనుక జారుకుంటే, మనకు కుంభకర్ణుడు కథ ఒకటి ఉంది. కుంభకర్ణుడిని జయిస్తే లంకకి వెళ్ళిపోయినట్టే. అంగదుడు వస్తాడు, ఏం చేయాలని అంటాడు, మీ సైన్యం మొత్తాన్ని కూడా ఏ యుద్ధం చేసినా కూడా వీపు వెనక యుద్ధం చేయండి, వీపు ముందు యుద్ధం చేయమాకండి. వాడు శ్వాస పీలిస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతారు, శ్వాస వెళ్తే మళ్ళీ అయోధ్యలో పడతారు పోయి అంటాడు. అట్లా వైసీపీ ఇక్కడ
నిద్రాణం పోకుండా అవిశ్రాంత కృషి చేస్తే తప్పనిసరిగా అధికార అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్, భీమిలిపట్నం సభ, అట్లాగే దెందులూరు సభ తర్వాత మళ్ళీ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. ఓకే, ఆ యాక్టివ్ అయిన తర్వాతే టీడీపీ క్రమేణా బలహీనపడింది. ఓకే, దాంతోపాటు మనోడు పోయి చంద్రబాబు గారిని బీజేపీని కలవడం కొంత మైనస్. సో టోటల్ ఇప్పుడు ఏమంటున్నారు, జగన్ బలంగా ఉన్నాడు కాబట్టి జగన్ ఓడించడానికి వీళ్ళందరూ కలుస్తున్నారు అనేటువంటి ఒక వాయిస్ వాళ్ళకు వాళ్ళే అందించిన పరిస్థితి. ఆ కథనాలు, ఆ కథానికలు మనం చూస్తూనే ఉన్నాం. అదే నిజంగా కనుక పొత్తు కుదరినట్లయితే ఈ రోజున అద్భుతమైనటువంటి ప్రచారంలో ఉండేవాళ్ళు. ఇంకా చిన్న జోక్ ఏంటంటే, మంగళగిరి టీడీపీ కార్యాలయానికి హెడ్ బోర్డుల మీద పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఫోటోలు పెట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఈ లెక్క జనసేన పార్టీ ఎందుకండి, శుభ్రంగా అందులో మెరిచేసి పారేసి అందరూ కలిసి పోటీ చేసి ఎమ్మెల్సీ తీసుకొని మినిస్టర్ తీసుకోవచ్చు కదా. ఆ రోజు పొంగులేటి నారాయణకి ఎవరు ఇచ్చారు, ఎలక్షన్ పోటీ చేశాడా, లాస్ట్ మినిస్టర్ ఇవ్వలేదా అంటే ఇవ్వచ్చు. మరి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెడతాం, కన్ఫ్యూజ్ చేయడం. జనసేన చక్కగా టీడీపీలో కలవచ్చు, టీడీపీ జనసేనలో కలుపుకోవచ్చు. రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టినప్పుడు అంతే ఆలోచిస్తారు కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా చారిత్రాత్మక అంటే గ్రౌండ్ రియాలిటీలో టీడీపీకి బలంగా ఉన్న కొన్ని చారిత్రాత్మక తప్పులు చేయడం వల్లనే కొంత ఇబ్బందులు వస్తున్నాయి. నాకు తెలిసి జనసేనతో కలవడం కానీ, బీజేపీలోకి పొత్తులు వెళ్తాం కానీ నారా లోకేష్కి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి నా అంచనా ప్రకారం ఆయన సైలెంట్గా ఉండడం అనిపిస్తుంది. మరి చూద్దాం మరి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. రేపు పొత్తుల గురించి ఏం జరగబోతే 15 తర్వాత క్లారిటీ వస్తుందని మీరు అంటున్నారు. మరి అది వస్తుందో లేదో కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.